వచ్చిన పథకాలు అవి. జగన్మోహన్ రెడ్డి గారికి పని లేదు, బెంగళూరు నుంచి వస్తున్నా పవన్ కళ్యాణ్ గారు పథకం చెప్పండి సార్. కంటెంట్ లేక మీరు పథకం చెప్పండి చాలు. చంద్రబాబు గారు మతిష్కం నుంచి వచ్చిన ఒక పథకం చెప్పండి సార్. పథకాల గురించి పథకాలు ఏ ప్రభుత్వం ఎలా డిసైడ్ చేస్తుందో అది ప్రభుత్వ అధిష్టానం ఇష్టం. అంతేగాని ప్రభుత్వానికే మేమే పేటెట్టు మేమిస్తేనే పథకాలు ఇంకెవరు లేదంటే దేశంలో కాదు ప్రపంచంలో అనేక చోట్ల అనేక పథకాలు నడుస్తాయి. అన్నిటినీ మీకెళ్ళే చూపిస్తాయా? ఇందాక కిరణ్ గారు చెప్పింది కూడా మీరు మైండ్ కి ఎక్కించుకోవాలి. అంతేగాని మనం ఏం చెప్తే అదే నిజం అనుకుంటే పొద్దాకులు అది అబద్ధం ఆర్టిస్ట్ అర్థం చేసుకోండి కూడా. చంద్రబాబు నాయుడు గారు సొంతంగా తెచ్చిన పథకం ఒక్కటి చెప్పు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పథకాలు తెచ్చారో నువ్వు గూగుల్లో కొడితే వస్తుంది, నేను చెప్పక్కర్లేదు. మీరు కొట్టి చెప్పండి, ఒకటి మాకు ఎందుకు మాకు తెలియదు కదా, మీరు మాత్రం చెప్పరు, నేను గూగుల్లో కొట్టుకోవాలి. రికార్డులు ఎక్కడెక్కడ బద్దలైనాయో, ఏ కేసుకి ఎన్నిసార్లు కోర్టు అటెండ్ అయ్యారో, ఏ కేసులకి ఎన్ని మీద మన మీద కేసులు ఉన్నాయో, అవినీతిలో మనం ఎంత టాపో, కుటుంబాన్ని మోసం చేయడంలో మనం ఎంత టాపో, ప్రజలను మోసం చేయడంలో మనం ఎంత టాపో గూగుల్లో వస్తాయి. ఒక్కసారి గూగుల్లో కొట్టుకో, నీకు ఏది కావాలో అది వస్తాయి. మీకున్నట్టు మీరు మాట్లాడటం అనేది తప్పు. అసలు మీకు సంబంధమే లేదు, మీ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు. ఇది ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వం ఇచ్చే మంచి పనులు, ప్రభుత్వం ఇచ్చే మంచి పని స్వాగతించలేకపోతే చేతులెత్తి ఇంట్లో కూర్చో. అంతేగాని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనుక చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. ముందు మీ నాయకుడు ఎక్కడున్నాడో ఫస్ట్ ట్రాన్స్లేట్ చేసుకుని మీ నాయకుడు కనబడి ఏ రోజులు అయిందో కార్యకర్తలు కొట్టుకుంటున్నారు, లీడర్లు కొట్టుకుంటున్నారు. ఆ నాయకుడు ఎక్కడున్నాడో, బెంగళూరులో ఉన్నాడా, ఇంకో చోట ఉన్నాడా, ఇంకో చోట ఉన్నాడా? ఫస్ట్ మీ నాయకుడు ఎక్కడున్నాడో ఎందుకు బయటికి పట్టండి. ఆ తర్వాత మీరు మిగిలిన విషయాల గురించి మాట్లాడండి. మీ నాయకుడు ఎక్కడున్నాడో పట్టరానా? మీ నాయకుడు ఎక్కడ? అర్థమైందా? చొక్కా చిరిగిపోయాను, రామసింహంలాగా మొరగడం కాదు, జాగ్రత్త. చొక్కా చిరిగిపోయాను పెట్టారు. మీరు ఇంకా తెచ్చుకుంటే మీ చొక్కా చిరిగిపోతుంది, జాగ్రత్త. కాపీ కొట్టాడో చూసావా? ఎక్కడున్నాడా మీ నాయకుడు? పార్టీ అయితే మీది, మీ నాయకుడు ఎక్కడ? నాయకుడు ఎక్కడ చెప్పు? 29లో తెలుస్తున్నాయా? మీ నాయకుడు ఎక్కడ? 29లో తెలుస్తుంది. మీ నాయకుడు ఎక్కడ? మీ నాయకుడు ఎక్కడ? 29లో మీకు ఇస్తారు కదా ప్రజలు, అప్పుడు తెలుస్తుంది. మీ నాయకుడు ఎక్కడబ్బా? నాయకుడు మీ నాయకుడు ఎక్కడ?